నీకే వస్తుంది రోగము, నీకే వస్తుంది శ్రమ, నీకే వస్తుంది కష్టము అంటే నీవు దేవునికి నువ్వు సన్నిహితంగా ఉన్నావు విషయం దీన్ని బట్టి అర్థమైపోతుంది. హల్లెలూయా. నీతిమంతులకు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయంట. అందుకే లోకమైన శ్రమ కలుగును ఆయన ధైర్యం నేర్చుకోండి అంటే ఎవరి విషయంలో దేవుడు మాత్రం చెప్పాడు, నీ విషయంలోనే. అంటే నీకు శ్రమ తప్పదు, అంటే నీకు ఈ లోకంలో అడుగడుగున ఏదో ఒక ప్రతికూల పరిస్థితి ఎదురవుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. అలా ఎదురవుతుందంటే నువ్వు ఏమనుకోవాలి చెప్పండి మీరు? నేను దేవునికి దగ్గరగా ఉంటున్నాను, నాలో ఉన్నటువంటి నీతిని బట్టి దేవుడు సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఈ శోకరిస్తున్నటువంటి సంతోషం కలిగి ఉండాలంట. అందుకే మహానందంగా ఎంచుకోవాలంట శోకించబడ్డ. హల్లెలూయా. కాబట్టి మనము వింటాం కానీ ప్రియులారా అది అనుభవం వచ్చిన మాత్రం చాలా తల్లిపోతాం. ఈరోజు చాలా మంది అదే పరిస్థితులు ఉన్నారు. వింటున్నప్పుడు చక్కగా శ్రమలు వస్తే మంచిదేనేమో అనుకుంటారు కానీ ఆ శ్రమ నీకు వచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నావు? మరి వింటున్నావు, నువ్వు అర్థం చేసుకున్నావు కానీ అదే నీ అనుభవం వచ్చినప్పుడు ఎందుకు ధైర్యం అడగలేకపోతున్నా అడుగుతున్నాను. హల్లెలూయా.